హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో సంపంగి పువ్వులు ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా అయినా లేదంటే బ్రేక్ బాక్స్లో పెట్టడానికైనా ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలన్నా సరే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయాలంటే ఈ వీడియోలో మేము ఎలా అయితే చూపించామో అదే కొలతలతో అదే విధంగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ సంపంగి పువ్వులు తయారు చేయడానికి మేము ఇక్కడ 1/2 కేజీ వరకు గోధుమ పిండిని, ఒక 1/4 కేజీ వరకు మైదా పిండిని తీసుకున్నామండి. ఒకవేళ మైదా పిండి అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, మనం ఉప్పు ఎక్కువగా తినేవారం అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. మనకి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మనం చపాతీని ఎలా అయితే కలుపుకుంటామో, చపాతీల కోసం పిండిని ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు కట్టకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. మనం చపాతీల కోసం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ సంపంగి పువ్వులు అనేవి బాగా వస్తాయన్నమాట. ఇవి చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఓన్లీ ఇంట్లో ఉండే వాటితోనే సులభంగా చేసేయచ్చు. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మాకైతే చాలా బాగా వచ్చాయి. ఇలా చపాతీ ముద్దలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఈ చపాతీ ముద్దని చిన్న ఉండల్లా చేసుకోవాలి. మ్యాక్సిమం మనం చపాతీ ఎలా చేస్తామో అలాగే చేసేసుకోవచ్చండి. పెద్ద తేడా ఏమీ ఉండదు ప్రాసెస్లో. కాకపోతే తర్వాత పాకం అది తీసి వేసుకోవాలి అంతే. పిల్లలకైతే చాలా బాగా స్నాక్స్లా ఉపయోగపడతాయి అన్నమాట. మనం బయట తెచ్చి కొని ఇచ్చే స్నాక్స్ కంటే ఇంట్లోనే చేసుకుంటే హైజెనిక్గా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా కదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం చపాతీ ముద్దలా కలుపుకున్న ఈ ముద్దను అంతటిని కూడా చిన్న ఉండల్లా చపాతీల కోసం మనం ఎలా అయితే చిన్న ముద్దలులా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఈ చిన్న ఉండల్ని మనం చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలి. మరీ సాగిపోయినట్లు కాకుండా చిన్న చపాతీల్లా ఒత్తుకోవాలి. ఈ చపాతీల్ని నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అదే విధంగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి ఈ సంపంగి పువ్వులు అనేవి సరైన విధంగా అందంగా వస్తాయన్నమాట. మనం చేసేది మనం తినడానికి అయినా సరే చూడడానికి కూడా బాగుండాలి కదండి. అందుకే నేను ఎలా అయితే చూపించానో అలాగే కట్ చేసుకోండి. ఈ చపాతీని పామేసుకున్న తర్వాత ఒక చాక్తో చిన్న గీతల్లాగా పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా అయితే చూపించానో అలాగే కట్ చేసుకోండి. చివర్ల వరకు కట్ చేయకూడదండి. చివర్లు కట్ చేసేస్తే మనకి సంపంగి పువ్వు అనేది అందం పోతుందనమాట. ఇలా కట్ చేసుకొని చివర్లు 2 గట్టిగా ఒత్తేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సంపంగి పువ్వుల్లా వస్తాయి. మేమైతే వీటిని సంపంగి పువ్వులనే అంటామండి. వీటికి ఇంకేదైనా పేరు కనుక ఉండుంటే మాతో షేర్ చేసుకోండి. మాకు తెలిసినంత వరకు మేము సంపంగి పువ్వులనే అనేవారం చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మ ఎప్పుడు కూడా మాకు దసరా సెలవుల్లో అలాగే సంక్రాంతి సెలవుల్లో కూడా ఎక్కువగా ఈ స్నాక్సే చేసి పెట్టేదనమాట. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, తింటారని చెప్పేసి. ఇప్పుడు కూడా రీసెంట్గా మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా, మా అమ్మ వచ్చినప్పుడే మా అమ్మ చేత ఈ పువ్వులు అయితే చేయించుకున్నాం అనమాట. ఎలాగో దసరా సెలవులు కదా, ఇంకా పిండి వంటలు ఏమైనా చేసుకుందామని చెప్పేసి ఈ సంపంగి పువ్వులు అయితే చేసుకున్నాము. ఇలా అన్నీ చిన్న ఉండలన్నీ కూడా ఇలా పువ్వుల్లా చేసుకున్న తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేసేస్తే మనకి సంపంగి పువ్వులు అనేవి పొంగినట్లు రావన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మనం తయారు చేసుకున్న సంపంగి పువ్వుని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకోవాలంటే ఈ పువ్వులు అనేవి మనకి రెడ్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలాగే మనం తయారు చేసుకున్న సంపంగి పువ్వులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా తయారైపోతాయండి. ఇంకా దసరా సెలవుల్లో మీ ఇంట్లో ఏ పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేమైతే ఈ సంపంగి పువ్వులే చేసుకున్నామండి. చూడకముందు మీలో ఎవరికైనా ఈ సంపంగి పువ్వుల గురించి తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది వీడియో చూసేంత వరకు ఇలాంటి ఒక వంటకం ఉందని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి పిండి వంటలు ఇంకేమైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నా సరే మాకు కామెంట్ సెక్షన్లో అడిగితే మాకు వీలైనంత వరకు చేసి అయితే చూపిస్తాము. ఈజీ పద్ధతిలో చేసి చూపిస్తాము. ఇంతవరకు మా వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మన వీడియోని లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ సంపంగి పూల కోసం పాకం ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేయండి.
ఒక గిన్నెలో ఒక పావు కేజీ వరకు షుగర్ తీసుకున్నామండి. ఎక్కువగా షుగర్ తినేవారైతే ఇంకా కాస్త యాడ్ చేసుకున్నా పర్వాలేదు. పావు కేజీ వరకు షుగర్ తీసుకుంటే మనం తీసుకున్న పిండి కొలతలకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నారో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అలాగే ఒక 4-5 యాలకులను కూడా దంచుకొని ఇందులో వేసుకోండి. మీకు వీలుంటే షుగర్తో కలిపి మిక్సీ చేసుకుని వేసుకున్నా సరిపోతుంది. పాకం వీడియోలో చూపించినట్టుగా బాగా మరిగిన తర్వాత స్టిక్కీగా వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న సంపంగి పూలలో ఈ పాకాన్ని అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక స్పూన్ సహాయంతో కింద మీద తిరిగేస్తూ కలుపుకుంటే మనకి పాకం అనేది లోపల వరకు వెళ్తుంది. ఈ సంపంగి పూలు అనేవి కూడా ఒక పావుగంట అరగంట చల్లారేసరికి ఈ పాకాన్ని బాగా పీల్చుకొని బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా భలేగా తింటారు. ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మన వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. బాయ్.